అందరూ కూడా పెద్ది సినిమా ఏ విధంగా ఉంది, ఎవరు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు, ఎవరు నెగిటివ్గా చెప్తున్నారు, ఎవరు పాజిటివ్గా చెప్తున్నారు, అసలు నిజంగా సినిమాలో ఆ సీన్ ఉందా, ఆ విధంగా ఉందా, ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. కానీ మనం మాత్రం పెద్ది సినిమాలో మైనస్లు ఏంటి, ప్లస్లు ఏంటని దాని గురించి మాట్లాడదాం. సో ముందుగా చూస్తే పెద్ది సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రం ఒక అద్భుతమైనటువంటి సృష్టి అనమాట. బుచ్చిబాబు గారు సృష్టించినటువంటి ఒక సృష్టి. అందరం కూడా వేరే లోకానికి వెళ్ళిపోతాం, ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం అనేది మాత్రం ఖచ్చితంగా నిజమే. ఎందుకంటే ఏ ఒక్క సీన్ని చూసినా కూడా ఒక పర్ఫెక్ట్ అనమాట. ఎంత పర్ఫెక్ట్గా తీశారంటే రాజమౌళి గారికి ధీటుగా బుచ్చిబాబు గారు చేశారనమాట డైరెక్షన్ అనేది. నిజంగా ఎవరు కూడా అనుకోలేదు ఇంత అద్భుతంగా బుచ్చిబాబు గారు తీయగలరా అని చెప్పేసి. కానీ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, సుకుమార్ గారి శిష్యుడు అనమాట. ఆయన పేరును మాత్రం నిలబెట్టారు. ఇంకా సుకుమార్ గారిని కూడా మర్చిపోయే రేంజ్లో బుచ్చిబాబు గారు రెడీ అవుతున్నారని చెప్పేసి సెకండ్ రాజమౌళి అని చెప్పేసి నిజంగా ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే సెకండ్ సినిమాకి ఇంత అద్భుతంగా సృష్టించడం ఏంటి, ఇంత మంచి సూపర్ డూపర్ హిట్ సినిమా కొట్టడం ఏంటి అనేది ఇంకా నిజంగా అందరూ కూడా దాని గురించే మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు పెద్ది సినిమాలోని ప్లస్ల గురించి మనం మాట్లాడుకుంటే ముందుగా రామ్ చరణ్ గారి గురించే మనం మాట్లాడుకోవాలి. ఆయన లుక్స్ అనేవి ఏ సైడ్ నుంచి చూసినా, ఏ యాంగిల్ నుంచి చూసినా కూడా ఎంత పర్ఫెక్ట్గా, ఎంత అద్భుతంగా ఎలివేషన్స్ ఇచ్చారు మన బుచ్చిబాబు గారు. అంటే మనం ఇప్పుడు వేరే సినిమాలో హీరోల గురించి చూసుకుంటే వాళ్ళకి ఎలివేషన్ ఇవ్వాలంటే ఏదో సాంగ్ ఇవ్వడం కానీ, లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి వాళ్ళ గురించి అంటే ఏదో రకంగా ఎలివేట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే రామ్ చరణ్ గారు ఉన్నట్టే నార్మల్గానే ఉంటున్నారు, కానీ చూపించే విధానంలో బుచ్చిబాబు గారు ఎలివేషన్ ఇచ్చారనమాట. అంత అద్భుతంగా ఎలివేట్ అయ్యాయి. అండ్ రామ్ చరణ్ గారి లుక్స్ అనే కాకుండా ఆయన యాక్టింగ్ అనమాట. అసలు ఎంత జీవం పోసాడంటే ఆ సీన్స్ చూస్తూ ఉంటే ఒక్కొక్కటి కళ్ళలోంచి నీళ్ళు అనేవి పటాపటా వచ్చేస్తూనే ఉన్నాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీరు ఫీల్ అయినా అవ్వకపోయినా కూడా ఆ ఒక్క సినిమా చూస్తున్నప్పుడు, ఆ పర్ఫెక్ట్ సీన్ చూస్తున్నప్పుడు డెఫినెట్లీ ప్రతి ఒక్కరి కంటే కూడా నీళ్లు డెఫినెట్లీ వస్తాయని చెప్పేసి మనము ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఆయన ఎనర్జీ లెవెల్స్ కావచ్చు అండ్ స్టోరీలో ఒక మెసేజ్ అనమాట. రామ్ చరణ్ గారు ఏ సినిమా చూసినా కూడా గొప్ప మెసేజ్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. ఆ సినిమా హిట్టా ఫ్లాపా ఆ విషయం పక్కన పెడితే. సో ఈ సినిమాలో ఏంటంటే యూత్ అందరూ కూడా, ప్రజెంట్ జనరేషన్ యూత్ అందరూ కూడా స్పోర్ట్స్ పైన కూడా మీ దృష్టి పెట్టాలి. స్పోర్ట్స్ పైన దృష్టి పెడితే మీరు ఏ రేంజ్కి వెళ్ళగలరు, ఏ విధంగా సాధించగలరు అనేది కూడా పర్ఫెక్ట్గా చూపించారనమాట. అండ్ ఈ మధ్యకాలంలో ఎవరు కూడా స్పోర్ట్స్ వైపు ఎక్కువగా దృష్టి చూపించట్లేదు. స్కూల్ నంతసేపు ఆడుకోవడం, ఆ తర్వాత ఇంకా మానేయడం అండ్ జాబ్లు, ఇవి టెన్షన్లు, ఇదే అంటే స్పోర్ట్స్ వైపు ఎవరు వెళ్ళట్లేదు అనమాట. సో ఆ విధంగా స్పోర్ట్స్ వైపు కూడా వెళ్ళాలి, దానివల్ల మనం చాలా సాధించగలము అని ఒక మోటివేషన్ అనేది సినిమాలో చూపించారు. సో ఈ విధంగా చాలా ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మైనస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇంకా స్టోరీలో ఎంత పెద్ద సినిమా అయినా కూడా చిన్న చిన్న మైనస్ పాయింట్స్ అయితే ఉంటాయన్నమాట. సో మరి రాజమౌళి గారు లాంటి గొప్ప దర్శకధీరుడు ఈ సినిమాలోని కూడా చిన్న చిన్న మైనస్ పాయింట్స్ కొంతమంది చూపిస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా ఏంటంటే కొంచెం అక్కడక్కడ కొన్ని సీన్స్కి అటు లింక్ ఏంటనేది అర్థం కాలేదు మాకని కొంతమంది అంటూ ఉన్నారు. సో అందరని కూడా చెప్పలేము, కొంతమంది అనుకుంటున్నారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే స్టోరీలో అంత మాకు కంటెంట్ అయితే అనిపించట్లేదు, రొటీన్ స్టోరీ లాగా అనిపిస్తుందని కూడా కొంతమంది అంటున్నారు. అండ్ లాస్ట్కి ఏంటంటే ఒక ట్విస్ట్ ఉంది, ఆ ట్విస్ట్ రామ్ చరణ్ గారికి పెట్టకపోయి ఉంటే బాగుండేది, దానివల్ల మేము చాలా డిసప్పాయింట్ అవుతున్నాం అని చెప్పేసి కూడా కొంతమంది అంటూ ఉన్నారు. సో ఈ విధంగా అక్కడక్కడ చిన్న చిన్న మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మరి ఎంత పెద్ద సినిమా అయినా, ఏ హీరో అయినా కూడా ప్లస్ పాయింట్స్ ఉంటాయి, మైనస్ పాయింట్స్ ఉంటాయి. అవన్నీ ఉంటేనే ఖచ్చితంగా సినిమా అవుతుంది. మరి పెద్ద సినిమా మాత్రం ఎంత మైనస్ పాయింట్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ ముందు అసలు కనిపించవు అనమాట. మొత్తం మీద సినిమా మాత్రం చాలా అద్భుతం అనమాట. ఖచ్చితంగా డెఫినెట్లీ అందరూ చూడాలి, ఫ్యామిలీతో పాటు చూడాలి, చిన్నపిల్లలు ఖచ్చితంగా చూడాలన్నమాట. సో వాళ్ళు ఒక మోటివేట్ అవ్వడానికి ఖచ్చితంగా సినిమా దోహదపడుతుంది. సో మీలో ఎంతమంది ఇప్పటికే పెద్ద సినిమాని చూశారు, చూడాలని ఎంతమంది అనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.